ఇక్కడ మనం చూద్దామండి నవగ్రహాలకి అష్టదిక్పాలకులకు ఉన్న సంబంధం ఏంది మనం చూస్తేనమ్మా ఈశాన్యంలో బుధుడు ఉంటాడమ్మా ఎందుకంటే అదే విధంగా ఉత్తరము కుబేరుడు స్థానంలో అక్కడ వచ్చేసి మనకు గురువు ఉంటాడు బృహస్పతి అక్కడికి ఆ స్థానం అన్నమాట వాయువులో కేతు ఉంటాడండి వాయుదేవుడి స్థానంలో కేతువుకు అక్కడ అవకాశం ఉంటుంది పశ్చిమలో మనకు శనిదేవుడికి స్థానం ఇచ్చాడు వరుణుడు అన్నమాట ఇలా నైరుతిలో రాహుకు స్థానం ఉంటుంది యమస్థానంలో కుజుడికి స్థానం ఉంటుంది యముడికి ఎర్రని రెడ్ కలర్ బాగా ఇష్టం కుజుడికి కూడా రెడ్ కలర్ ఇష్టం ఇలా ఒకదానికి కూడా సంబంధం ఉంటుంది ఆగ్నేయం మనం చూస్తే చంద్రుడు ఉంటాడండి వాస్తవానికి మనం అదేవిధంగా ఇంద్రస్థానంలో శుక్రుడికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా వీళ్ళందరూ కూడా నవగ్రహాలు కావచ్చు అష్టదిక్పాలకులు మనకు మన కుటుంబానికి మన వంశానికి భయంకరమైన పీడలు రాకుండా కాపాడడం కోసం మనం ముందుగా అష్టదిక్పాలన చేసుకోవాలి చూస్తాం మనం ఏమనుకుంటాము అంటే నేను చాలా ఎన్నో ఇండ్లు ఎన్నో ప్లాట్లు చూస్తామండి మేము 100% వాస్తు కట్టుకున్నాం ఈ ఇంట్లో వచ్చిన తర్వాత మాకు మనశ్శాంతి లేదని చెప్తూ ఉంటారు అలాగే నేను ఈ మధ్య కాలంలో ఇక్కడ నేను చూశానండి బోడుపల్లి దగ్గర ఒక ఇల్లు చూశానమ్మా ఆ ఇంటికి దక్షిణం నుంచి చక్కగా రెక్టాంగిల్ ఒక 66 అడుగులు తూర్పు ఉన్నది ఒక 40 అడుగులు మనకు దక్షిణం ఉన్నది అంటే రెక్టాంగిల్ మంచి కానీ దక్షిణం నుంచి మధ్య భాగం నుంచి అవతల నుంచి ఒక గోడ పోటు వస్తుంది దాన్ని కుడియ వేద వాస్తు దోషము అంటాము చూడండి చక్కటి ముహూర్త బలం తీసుకున్నాము అన్నీ చేసుకున్నాము మంచి కలరు ఇంటీరియర్ కానీ ఆ కుడియ వేద దోషం దక్షిణం నుంచి కుడియ వేద దోషం ఎంత భయంకరమైనది అంటే అంత 100% వాళ్ళు వాస్తుకే కట్టుకున్నారు కానీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఇంకొక రేపు కాకుంటే ఎల్లుండి ఇక యుఎస్ చదువుకే ఎంఎస్కి వెళ్ళిపోతున్నాడండి అంతా రెడీ అయ్యారు 2 days కూడా లేదండి ఇక ఎల్లుండి వెళ్ళిపోవాలి అంతా రెడీ చేస్తుంటే అబ్బాయి కళ్ళు తిరిగి కింద పడ్డాడు జ్వరం ఉంది ఎమ్మడే డాక్టర్ దగ్గర తీసుకుపోతే అక్కడ క్యాన్సర్ అని చెప్పారు చూడండి అదే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఇది వీళ్ళు లేదండి ఇది బ్లడ్ క్యాన్సర్ ఈ అబ్బాయి బతకడం కష్టం అన్నారు నేను చెప్తూ ఉంటాను కుజుడు ఎర్రని అంటే ఇష్టం అంటే ఎరుపుని వర్ణము అక్కడ వాస్తవానికి ఏదైనా కుడియ దోషాలు ఉంటే బ్లడ్ క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయి పాపం అతనికి వైద్యులు డాక్టర్లు ప్రయత్నం చేశారు వైద్యులు తనకు బాగా వారం రోజులు పోరాటం చేసి పాపం వెళ్ళిపోయారు ఎంత కుటుంబానికి ఎంత శోభ ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ఎందుకు మనం పడాలి ముందే మన ప్లాట్ చూసుకొని మన ప్లాట్కి ఎక్కడి నుంచి కుడియ దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా మన పరిసరాల ప్రభావం ఎలా ఉంది అక్కడ వాతావరణ ప్రభావం ఎలా ఉంది అలవాట్ల ప్రభావం ఎలా ఉంది రోడ్డు యొక్క ఎత్తు పల్లాలు ఎలా ఉంది వాశాస్త్రం ఏముంటుంది మనకు చక్కగా దక్షిణం నుండి ఉత్తరానికి పల్లం ఉండాలి రోడ్డు ఎప్పుడు కూడా పడమర నుంచి తూర్పుకి పల్లం ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కలిసి వస్తుంది అలా కాకుండా మనకు ఉత్తరం నుండి దక్షిణానికి పల్లం ఉన్నప్పుడు సత్ఫలితాలు ఇవ్వవు కానీ అందరం మన వాస్తు ప్రకారం ఇలా తీసుకోవాలంటే అది సాధ్యం కాకపోవచ్చు ప్రకృతి వక్రతలని మనం సరిచేయలేం కానీ మీరు ఇబ్బంది పడకండి నేనున్నాను అష్టదిగ్బంధనతో ప్రకృతి వక్రతలను కూడా దోషము మన కుటుంబంలో అడుగు పెట్టకుండా అష్టదిగ్బంధన చేసేసి కంట్రోల్ చేసేస్తాను ఇప్పటికీ ఎన్ని వందల వేల మందికి కంట్రోల్ చేస్తాం ఎంతోమంది కూడా ప్రతి గురువారం భక్తి టీవీ చాలా మంది చూస్తూనే ఉంటారు ప్రజలు ఏమంటున్నారు ఎలాంటి స్పందన వస్తుందో అందరికీ తెలుసు ప్రజా తీర్పుకు మించింది లేదు ఇప్పటి వరకు కూడా ఒక్క ఇటుక కూడా పలగొట్టకుండా కంట్రోల్ చేసేస్తూ ఉంటాను